శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సృష్టి ప్రకరణము. తర్వాత సూతుడు ఈ విధముగా పలికెను: సర్వశ్రేష్టమగు పరాక్రమము, కర్మ, బుద్ధి మరియు తేజస్సు కలిగినట్టు, అనంత సూర్యుల వర్చస్సు కలిగినట్టు, ముల్లోకములను సంహరించి సృష్టించినట్టు దేవదేవుడైన మహేశ్వరునికి నమస్కారము. ముల్లోకములలో పూజించబడు ప్రజాపతులను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను, భృగువును, మరీచిని, మనువును మరియు రజస్తమో ధర్మములు గల కశ్యపుని, వశిష్ఠుని, దక్షుని, అత్రిని, పులస్సుని, కర్దముని, రుచిని, సూర్యుని, క్రతువుని, అంగిరస మహర్షిని, ప్రజాపతిని మరియు పులహుని మనసా స్మరించి శిరసా నమస్కరించెదను. మరియు 21వ ప్రజాపతి యగు శుక్రోధనునికి నమస్కరించెదను. పురాతనులు, శాశ్వతులు, తమ తమ శిష్యగణములతో కూడి ఉన్నవారు, ధైర్యంతో శోభించువారగు ఇతర ఋషులకు నమస్కరించెదను. తపస్సు, సదాచారము, దయలతో కూడిన బృహస్పతి, శుక్రాది మునిపొంగవులకు నమస్కరించి కలి యొక్క పాపమును పోగొట్టే పురాణమును చెప్పెదను వినడు. ప్రజాపతి యొక్క ఈ సృష్టి సర్వశ్రేష్టమైనది. దీని యందు ఇంద్రుడు, దేవగణములు, ఋషిగణములు విరాజిల్లుచున్నవి. తపోధనులు, మహా తేజస్సాలురు అగు ప్రజాపతులు, శుభమైన సాటిలేని పుణ్యశాలియగు ఋషి పూజితమగు సృష్టిని కూడా వర్ణించెదను. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభమయ్యే వేళలో ఆయన సృష్టి సామర్థ్యము ఈ జగద్రూపంగా ప్రకటితమయ్యను. వేదమునందు, స్మృతులయందు వర్ణించబడి వాయుదేవునిచే కీర్తించబడిన ఈ మహిమాన్వితమగు సృష్టిని వివరించెదను. ఈ పురాణము సుందరమగు సమాసములతో, విశిష్టమగు శబ్దములతో మనసునకు ఈశ్వరుని సంకల్పముచే ఆహ్లాదమును కలిగించును. దీని యందు ఈశ్వరుని సంకల్పంచే ప్రధానం నుండి బయలుదేరిన ప్రథమ సృష్టి నిబంధించబడినది. జగత్కారణము ప్రమాణగోచరం కానిది, ప్రకృతికి మూలము, ఆత్మరూపంగా హృదయగుహయందు ప్రకాశించే ద్రష్టయగు పరబ్రహ్మము వర్ణించబడినది. క్షేత్రస్వరూపము మరియు అక్షర శబ్దవాచుడు, అమృత స్వరూపుడు, శుద్ధ జ్ఞానస్వరూపుడు, నిత్యుడు అగు జీవుని స్వరూపము, ముల్లోకములకు పితామహుడగు బ్రహ్మను సృష్టించిన అప్రమేయుడగు పరమాత్మ స్వరూపం నిరూపించబడినది. రజోగుణ ప్రధానుడగు సృష్టికర్త సృష్టికాలమందు కర్మఫలానుసారంగా క్షేత్రజ్ఞునితో కూడిన పాంచభౌతిక వికారములకు దేహములను సృష్టించి ఆ ప్రాణుల ద్వారా వాటి వాటి సంతానం వృద్ధియగినట్లు ఏర్పరచెను. జగద్రూపముగా పరిణమించిన ప్రకృతి యందు మహేశ్వరుడు సంకల్పమాత్రం చేతనే తన 8 అవస్థా విశేషములను సృష్టించెను. దేవతలు, అసురులు, పర్వతములు, వృక్షములు, సముద్రములు, మనవులు, మహారాజులు, ఋషులు, పితరులు, ద్విజులు, పిశాచములు, యక్షులు, నాగులు, రాక్షసులు, నక్షత్రములు, గ్రహములు, సూర్యుడు, సప్తర్షి మండలము, నిశాచరులు, మాసములు, ఋతువులు, సంవత్సరములు, రాత్రులు, పగళ్ళు, దిక్కులు, కాలము, యోగములు, యుగములు, ఆయనములు, వనములు, ఔషధులు, లతలు, సరస్సులు, అప్సరస్సులు, పశువులు, విద్యుత్తు, వర్షము, మేఘములు, పక్షులు మొదలగు వాటి గతి విభాగము ఈ పురాణమందు వర్ణించబడినవి. భూమి యందు, ఆకాశమందు ఉండే సూక్ష్మ గమనము గల ప్రాణులు మరియు చెట్లు మొదలగు కదలని ప్రాణులు ఇత్యాది సర్వప్రాణుల గతి విభాగములు దీని యందు కలదు. ఛందస్సులు, వేదములు, రుక్కులు, యజస్సులు, సోమము మరియు యజ్ఞము దీని యందు వర్ణించబడినవి. ఆ బ్రహ్మదేవుడు తన అభిమతం అనుసరించి వివిధ ప్రాణులకు జీవికను కల్పించుటను చెప్పుటకు ముందుగా వైవస్వత మనవు యొక్క పుట్టుక వర్ణించబడినది. ముల్లోకముల యందు పూజించబడే ఇంద్ర, బృహస్పతి, మన్వాది ధీశాలుర పుట్టుకనే ఈ సృష్టి పూర్ణమై ప్రకాశించినది. అట్టి ఆ పుణ్యాత్ముల ఉత్పత్తి కూడా వర్ణించబడినది. రుద్రుని శాపంచే దక్షుడు మనుష్యలోకంలో జన్మించి నియమబద్ధంగా జీవించుట, దక్షుడు రుద్రునికి ప్రతిశాపం ఇచ్చుట, మన్వంతరములు మారుచుండుట, యుగములయందు జరుగు సృష్టి ప్రళయంలో ఋషి ధర్మము, యుగాదుల యందు దాని వృద్ధి వర్ణించబడును. ద్వాపర యుగములందు వేద విభాగం చేసిన వ్యాసుల క్రమము, కల్పంలోని సంవత్సరముల సంఖ్య, లోకముల సంఖ్య, బ్రహ్మ యొక్క దినములోని కాలమాసము అన్న విషయంలో ఈ పురాణంలో నిబంధించబడినవి. అండజములు అనగా గుడ్డు నుండి పుట్టే పక్ష్యాదులు, ఉద్భిజములు భూమి నుండి పుట్టే పక్ష్యాదులు, స్వేదజములు చెమట నుండి పుట్టే నల్లులు మొదలైనవి, జరాయుజములు గర్భం నుండి పుట్టే మనుష్యాదులు అను 4 రకముల ప్రాణులు, స్వర్గాది లోకములను పొందు ధర్మాత్ములు, నరకములో యాతనలను అనుభవించు జీవుల వివరములో ఈ పురాణంలో
పత్తికముగా వర్ణించబడినవి. అత్యంతిక ప్రళయము జగత్తు ఈశ్వరుని యందు విలీనమగుట, ప్రాకృతిక ప్రళయము దేహం పతనమగుట, నైమిత్తిక ప్రళయం నిద్రలోకి జారుకొనుట, బంధమోక్షములు సర్వోత్కృష్టమగు ప్రాజాపత్య స్థానముతో కూడిన సంసారగతి దీని యందు వర్ణించబడినది. ప్రళయం నంది బ్రహ్మాండములు జగత్కారణమగు ప్రకృతి యందు విలీనమై ఉండుట ఇత్యాది విషయములను అన్నింటినీ ధీశాలురగు మీ ముందు నా బుద్ధిశక్తిని అనుసరించి ఆవిష్కరించెదను. ఓ విప్రులారా, వాయుదేవునిచే మహర్షులకు చెప్పబడిన పురాణం ఉన్నట్టుగా చెప్పెదను వినడు. సృష్టి ప్రకరణము. నైమిసారణ్యంలో నివసించే ఆ మహర్షులందరూ సూతుని మాటను విని ఉత్కంఠతో నిండిన కన్నులు కలవారై సూతునితో, నీవు పురాణంలో సమర్థుడవు, వ్యాసు నుండి సాక్షాత్తుగా ఆ జ్ఞానం పొందినవాడవు కావున నీవు ఈ లోకం యొక్క పూర్వస్థితిని వర్ణించము. ఏ ఏ వంశములకు చెందిన మహాత్ములు ఎవరెవరు అనే విషయం పూర్వ ఋషుల సృష్టి, ప్రజాపతి యొక్క విచిత్రమగు సృష్టిని తెలియగోరుచున్నాము అని ప్రార్థించగా మహాత్ముడైన లోమహర్షణుడు అనేక పర్యాయంలో వారిచే కోరబడిన వాడై పురాణము విస్తరంగా సరియగు క్రమంలో చెప్పెను. లోమహర్షణుడు ఇట్లు పలికెను. మీరు దివ్యము మధురము పాపనాశనము ఒక కథను కోరితిరి. నేను చిత్రము అనేక అర్థములు కలది వేదసమ్మతము ఒక పురాణం చెప్పెదను. దీని నిత్యం ఎవరు తమ బుద్ధిలో ధారణ చేయుదురో, ఎవరు దీని మరల విందురో, ఎవరు మనోనిగ్రహంతో శుచిగా ఉండి దీని పర్వదినాలలో పుణ్యక్షేత్రముల యందు దేవాలయాల యందు విప్రులకు విశేషించి యతులకు వినిపించెదరో అట్టివారు దీర్ఘాయుర్దాయం పొందుదురు. మరియు ఈ పురాణం పఠించువారు ఈ లోకంలో తమ వంశమును నిలిపి స్వర్గలోకంలో మహిమను పొందెదరు. ఈ పురాణము చాలా విశాలమైనది. దీన్ని నేను ఉన్నదిన్నట్టుగా విన్నట్టుగా వివరించెదను. శ్రద్ధతో విని తెలుసుకొనుడు అని ఇది అందరికీ కీర్తిని పెంచి ధన్యులను చేయును, శత్రువులను నశింపచేసి ఆయుర్దాయం పెంపొందించును, స్వర్గఫలమునిచ్చును. శాశ్వతమగు కీర్తిగల పుణ్యాత్ములందరి చరితము దీని యందు వర్ణించబడును. సృష్టి, అవాంతర సృష్టి లేదా ప్రళయము, దేవాదుల వంశములో, మన్వంతరములో, రాజవంశములో అను 5 విషయములు పురాణంలో వర్ణించబడను. పావనములకు వాటిలోకెల్లా పావనమైనది, వేదమునకు అనురూపమైనది అగు వాయుపురాణమును వినుము. వాయుపురాణమును నియమము శుచి గలవాడని నేను ప్రవచించెదను. సృష్టిస్థితి ప్రళయములో పరమాత్మ నిద్రలేచుట అను అంశములో మొదటిదగు ప్రక్రియాపాదములో వివరించబడను. ఇదిగాక ఉపోద్ఘాత, ఆనుషంగ, ఉపసంహార పాదములు కూడా కలవు. ధర్మబోధకము, కీర్తిదాయకము, ఆయుర్వర్ధనము, సర్వపాపహరము అగు ఈ పురాణంలోని 4 పాదములను నేను సంగ్రహంగా చెప్పితిని. ఈ పాదములను నేను మరల క్రమంలో విస్తారంగా నుడివెదను. పూర్ణస్వరూపుడగు ఈశ్వరుని, జగత్ప్రథముడగు హిరణ్యగర్భుని, జగత్తును సంహరించు శివుని, ప్రాణిరూపముగా ప్రకటితమయ్యే పరమాత్మను, జగత్ సృష్టికి మూలము స్వయంభువాగు బ్రహ్మకు నమస్కరించెదను. మహత్తు ఆదియందు పరమాణు విశేషములు అంతమందు కలిగినట్టుయో, వివిధ రూపములు లక్షణములు కలిగినట్టుయో, పరమాత్మచే అధిష్ఠించబడి ఉన్న సాటిలేని ప్రాణి సృష్టిని సంశయ నివారణమగినట్లు ప్రవచించెదను. జగత్కారణము అవ్యక్తము, అది నిత్యము, కారణము అదియే, కార్యము అదియే. తత్వవేత్తలు దాని ప్రధానమని ప్రకృతి అని వ్యవహరించెదరు. మరియు దాని యందు రుచి, వాసన, రంగు, శబ్దము, స్పర్శలు లేవు. దానికి పుట్టుక, నాశము లేవు. అది నిత్యము, స్థిరము, సనాతనము అగు ఈ ప్రధానము తనకు తాను ఆశ్రయముగా కలిగి ఉండను. ఇదే జగత్కారణము. ఈ ప్రధానము కూటస్థ పరబ్రహ్మ యొక్క స్వరూపమే. ఆద్యంతములు లేనిది, పుట్టుక లేనిది, ఇంద్రియగోచరం కానిది, త్రిగుణాత్మకము అగు అవ్యక్తమే సర్వప్రాణుల దేహములుగా పరిణమించినది. అవ్యక్తం బ్రహ్మ కంటే ముందు ఉండెను. అప్పుడది ఇప్పటి వల్ల ఇంద్రియగోచరం కాని సూక్ష్మావస్థలో ఉండెను. అప్పుడు ఈ జగత్తంతా తమోగణ రూపంగా అవ్యక్తంచే వ్యాప్తమై ఉన్నది. సృష్టికాలమందు ఆ ప్రధానము క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితమై త్రిగుణముల సామ్య అవస్థారూపంలో ఉండెను. తమోగుణము ప్రముఖముగా ఉండేది కాదు. ప్రధానము గుణముల సామ్యావస్థ నుండి వైదొలగుటచే మహత్తు పుట్టెను. అవ్యక్త పరిణామమగు ఈ మహత్తు సూక్ష్మరూపంలో ఉండెను. మహత్తందు సత్వగుణం అధికంగా ఉండటచే అది ప్రకాశరూపమై ఉండెను. సమస్త బుద్ధి అగు మహత్తు నుండి వ్యష్టి బుద్ధి జనించెను. క్షేత్రజ్ఞునిచే అధిష్ఠించబడిన ఆ సమష్టి లింగదేహం పుట్టెను. జగత్తులోని పదార్థముల సృష్టికి మూలమైన ధర్మము మొదలగు వాటి రూపములు దాని యందు నిహితమై ఉండెను. సృష్టించాలనే కోరికచే ప్రేరితమైన మహత్తు సృష్టిని చేయును. మనస్సు, మహాన్, మతి, బ్రహ్మ, పురము, బుద్ధి, ఖ్యాతి, ఈశ్వరుడు, ప్రజ్ఞ, చితి,
స్మృతి, సంవిత్, విపురము అన్న పేర్లతో విద్వాంసులు దాన్ని వ్యవహరిస్తారు. సర్వవ్యాపకమగు మహత్తు సర్వప్రాణుల విస్తారమగు కర్మఫలమును తెలుసుకొనగలిగే సూక్ష్మబుద్ధి కలది కనుక దానికి మనస్సు అని పేరు వచ్చినది. మహత్తు తత్వములన్నింటిలో ముందుగా పుట్టెను మరియు అది మిగిలిన తత్వములన్నింటికంటే పరిమాణంలో పెద్దది. అందువల్ల దానికి మహాన్ అని పేరు వచ్చెను. మహత్తు పురుషునికి లభించే భోగం యొక్క పరిమాణమును వివిధ పురుషుల భోగములలోని విభాగము నిరూపించును. కావున అది మతి అనబడను. ఈ మహత్తు గొప్ప పరిమాణం కలది మరియు సృష్టికాలంలో దాని నుండి మహాశబ్దం వెలువడను. అంతేకాక మహత్తు సర్వ ప్రాణుల రూపంలో విస్తారంగా ఉండును. కాబట్టి అది బ్రహ్మ అనబడను. మహత్తు తన అనుగ్రహంను ప్రాణుల దేహములపై ప్రసరింపచేసి ఆ పాంచభౌతిక శరీరములను వ్యాపించి ఉండును. దానికి పురము అనగా పూరించున్నది అని పేరు వచ్చినది. పురుషుడు ఈ మహత్తునందు తనకు ఇష్టానిష్టములకు పదార్థములను అన్నింటినీ దర్శించును. పురుషునికి అట్టి బోధను కలిగించును కనుక మహత్తునకు బుద్ధి అని పేరు గలదు. పురుషుని భోగము జ్ఞానరూపమున ఉండను. పురుషునికి వివేకము భోగము కూడా మహత్తు నుండి సంప్రాప్తమగను. కావున మహత్తునకు ఖ్యాతి అని పేరు కలదు. మరియు మహత్తు అనేక నామములచే గుణములచే కీర్తించబడను. ఆ కారణం చేత కూడా దానికి ఖ్యాతి అని పేరు వచ్చింది. మహత్తు వల్లనే పరమాత్మ సర్వజ్ఞుడైనాడు. మహత్తు నుండి ఏ గ్రహములు పుట్టినవి మహత్తు నుండే గ్రహములు పుట్టినవి కావున దానికి ప్రజ్ఞ అని పేరు. పురుషుడు ఆచరించే యజ్ఞాది కర్మలకు ఫలములైన భోగములను మహత్తు పురుషునకు సంక్రమింపచేయును మరియు పురుషునికి జ్ఞానప్రకాశమునిచ్చును. కావున మహత్తునకు చితి అని పేరు వచ్చినది. పురుషుడు భూత వర్తమాన భవిష్యత్ కార్యములను అన్నింటినీ స్మరించగలుగుటలో మహత్తు హేతుభూతమైనది. కావున ఇది స్మృతి అనబడను. పురుషుడు పొందే సర్వజ్ఞానమునకు మూలము మహత్తు. కావున దానికి మహత్యము అని పేరు వచ్చింది. పురుషుడు జ్ఞానమునంతటను మహత్తునందు పొందుటచే దానికి సంవిత్ అని పేరు వచ్చినది. సర్వము దాని యందు ఉన్నది, అది సర్వమునందు ఉన్నది. ఈ కారణం చేత కూడా పండితులు మహత్తును సంవిత్ అని పిలుతురు. మహత్తు జ్ఞానరూపము. భగవానుడు జ్ఞానమునకు సన్నిధిలో ఉండును. మహత్తు స్త్రీ పురుష ద్వంద్వ రూపంలో విపులమగు జగద్రూపముగా విస్తరించుటచే పండితులు దాన్ని విపురము అని వర్ణింతురు. ఈ సర్వజగత్తును శాసించే పరమాత్మ సర్వవ్యాపకుడు కనుక బ్రహ్మ అని నిర్దేశించబడను. ఉనికి ఆయన స్వరూపం కనుక ఆయన భవుడనబడను. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అను వాటి సత్యమును ఎరిగినచో బ్రహ్మమొక్కటే సర్వంగా భాషించుచున్నదని స్పష్టమగును. కావున ఆ పరమాత్మకు కహ ఒక్కటే అని పేరు. దేహము అను నగరమందు నివసించును కాన పరమాత్మకు పురుషుడని పేరు. పరమాత్మకు పుట్టుక లేదు. పరమాత్మ సనాతనుడు కావున ఆయనకు స్వయంభువు అని పేరు. ఈ తీరున సర్వోత్కృష్టము సర్వాదియగు ఈశ్వరతత్వము తత్వజ్ఞులకు ఋషులచే అనేక పదములతో పిలువబడును. అట్టి ఈశ్వరునిచే అధిష్ఠించబడిన మహత్తు సృష్టించవలన కోరికతో ప్రేరితమై వివిధ రకములుగా సృష్టిని చేసెను. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.